హై అసలు ఏంటి మెగా డిఎస్సి విషయంలో ప్రభుత్వం ఎందుకు మాట దాటేసింది అనుకుంటున్నారు? సో మెగా డిఎస్సి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాశాఖ మంత్రి సార్కు విద్య లేదు ఫస్ట్. బికాజ్ ఈ హ్యాస్ సమ్ నాలెడ్జ్ క్వాలిఫికేషన్స్ ఉంటే అతనికి ఏమన్నా అవగాహన ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక టీచర్ను చేయడానికి బీఈడి ఉండాలి, టీటీసీ ఉండాలి, అదొకటి ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో టెట్ క్వాలిఫై కావాలి. థర్డ్ స్టేజ్లో ఇప్పుడు గురుకుల రాయాలంటే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, పేపర్ 3 ఉంటుంది. ఆ పేపర్ 3 అంటే ఈ 5 స్టేజ్లు దాటినాక 6వ స్టేజ్లో మళ్ళీ డెమో ఉంటుంది. 7వ స్టేజ్లో ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే 40 మందిని టీచ్ చేయడానికి ఇన్ని స్టేజీలు, ఇన్ని క్వాలిఫికేషన్లు, ఇన్ని అర్హత పరీక్షలు, ఇన్ని క్వాలిఫికేషన్లు పెట్టినప్పుడు మరి నీకు 4 కోట్ల జనాభాకు నువ్వు సుప్రీం. ఇప్పుడు 40 మందికే ఒక టీచర్కే అన్ని క్వాలిఫికేషన్లు ఉంటే 4 కోట్ల జనాభాకు నువ్వు సుప్రీం. నీకు ఏం క్వాలిఫికేషన్ ఉంది? కనీసం డిగ్రీ కూడా క్వాలిఫై కాలేదు ఫస్ట్. రెండోది ఏంటంటే ఒక నీతి ఆయోగ్ కానీ, ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కానీ వాళ్ళు ఏదన్నా ఒక లెటర్ కానీ, లేకపోతే ఒక జీవో కానీ, లేకపోతే వాట్ ఎవర్ నోటీస్ మైట్ బి గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది చదువుకోగలుగుతాడా? కనీసం చదివి అర్థం చేసుకుంటాడా? ఇప్పుడు మనం గమనిస్తే ఫస్ట్ మేనిఫెస్టోలో ఏం చెప్పిర్రు? మెగా డిఎస్సి అని చెప్పిర్రు. మెగా డిఎస్సి లేదు. దాని తర్వాత ఫిబ్రవరి, ఈ నెల 2025 ఫిబ్రవరిలో డిఎస్సి వస్తుందన్నారు. ఇవన్నీ చెప్పింది ఒక ముఖ్యమంత్రి, దాంతోపాటు బట్టి విక్రమార్క సారు ఎక్కడ చట్టసభలోనే చెప్పారు. సో వీళ్ళకి ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా లైఫ్ టైంలో ఒక్కసారి కూడా మినిస్టర్ కాలే. దాంతోపాటు డైరెక్ట్గా సీఎం కావడం, ఆ సీఎంతో పాటు ఏ శాఖలో అయినా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ చాలా విలువైనవి అన్నట్టు. మినిస్ట్రీ ఆఫ్ జ్యుడిషియరీ కానీ, అంటే అది ఇండివిజువల్గా చేయడమే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ తీసుకుంటే 33 జిల్లాలతోని ఎవ్రీడే మనం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కోసం ఎస్పీలతోని మనం రెగ్యులర్గా కూడా మనం అప్రోచ్ అవుతూ ఉండాలి. అసలు ఇన్ని శాఖలు ఎట్లా చేస్తాడు? న్యాయం చేస్తాడా? అంటే మీ తుపాకీ డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డికి పెట్టడం వెనకాల రీజన్స్ ఏమనుకోవచ్చు? ఎందుకంటే విద్యాశాఖ మినిస్ట్రీ ఆయన దగ్గర ఉండడం, ఆయన దానికి రాజీనామా చేస్తేనే మీకు న్యాయం జరుగుతుందన్న ఘాటు వ్యాఖ్యలు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పారు. అసలు ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి డేటా ఏంటి, మీరు చెప్పదలుచుకుంది ఏంటి? ప్రభుత్వం నేను ఏం చెప్తా ఉన్నా అంటే వీళ్ళు నోటిఫికేషన్లో వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నది ఎవరు? వీళ్ళే కదా. స్కూటీ ఇస్తాన్నది వీళ్ళే కదా. మహిళలకు 2500 ఇస్తాన్నది వీళ్ళే కదా. తులం బంగారం ఇస్తాన్నది వీళ్ళే కదా. దాంతోపాటు ఇదేంటి డిఎస్సి, మెగా డిఎస్సి ఇస్తాన్నది వీళ్ళే కదా. అసలు మాట్లాడే మాటలకు ఆచరణకు మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. హామీలు ఇస్తారు కానీ ఇవి రియాలిటీలు వస్తున్నాయా? వీళ్ళ కింద కొన్ని నరాల వీక్నెస్ బ్యాచ్ ఉంటుంది. ఇది ఇట్లా చెప్పాగానే ఎక్స్ప్రెస్ చేయగానే పోయి పాల ప్యాకెట్లు తెచ్చి కోస్తూ ఉంటారు. నేనేం చెప్తా ఉన్నా అంటే బడ్జెట్లో యాక్చువల్ బడ్జెట్, రివైజ్డ్ బడ్జెట్, దాని తర్వాత ప్రొవిజనల్ బడ్జెట్ ఎస్టిమేషన్ అని 4 రకాలు ఉంటాయి. మైకులో చెప్పంగానే కాదు, ఇవన్నీ మైకులనే చెప్పారు కానీ రియాలిటీలో లేదు. సో ప్రభుత్వం ఏంటంటే ఒక సీఎం హోదాలు ఉండి అబద్ధాలు చెప్తే దానికి అర్థం అనేది లేకుండా పోతుంది, విలువ అనేది కూడా ఉండదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే కొత్త ప్రభుత్వంతో అన్ని సెక్రటరీస్, మినిస్ట్రీస్ వాళ్ళందరూ కూడా సంప్రదింపులు జరిపి సమన్వయం కావాలని అనుకున్నాం. మరి ఒక 2 సంవత్సరాల నుంచి స్పందన లేనప్పుడు నువ్వేం అప్రోచ్ అవుతున్నావు? ఇప్పుడు బిస్వాల్ కమిటీ నివేదికను తీసుకొని వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలను మేనిఫెస్టోలో పెట్టారు. మళ్ళీ నివేదికలు ఉన్నాక మళ్ళీ ఖాళీలు గుర్తించండి, శాంతికుమార్ మేడం అధ్యక్షతన మళ్ళీ ఎందుకు వేసారు? మళ్ళీ అదైపోయినాక నిన్న రీసెంట్గా జరిగినటువంటి ఆర్థిక శాఖ ఏం చెప్పింది? అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో మొత్తం ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నివేదిక లేకపోతే రేపు వచ్చే నెలలో జీతం ఇవ్వనని చెప్పింది. మీ దగ్గర నివేదికలు ఉన్నాక ఇవన్నీ కాలయాపన, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవే కాలయాపన కమిషన్లు చేస్తే ఉన్న 3 కూడా పోతాయి. ఎందుకంటే తెలంగాణ భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో మనం ప్రధానంగా గమనించినట్లయితే కేవలం ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం 3 రాష్ట్రాలకు పరిమితమైందంటే మీరు తీసుకున్న నిర్ణయాలు, ఈ విశ్వసనీయత లేని మాటలు ఈ విధంగా చెప్పడం వల్లనే మీ ఈ విధంగా సమాధానం ప్రజలందరూ చెప్తారు. అదేవిధంగా రేపు స్థానిక ఎలక్షన్ల ముందే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, గురుకులాలలో కూడా ఇవ్వాలి. అదేవిధంగా మేడం ఇక్కడ గమనిస్తే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, డిఎల్లు, జేఎల్లు వీటన్నిటి కూడా డైట్ లెక్చరరు, బీఈడి లెక్చరరు ఇవన్నీ కూడా, అంటే లెక్చరరు, ఐఎస్సి, సిటీఈ, ఎస్సీఆర్టీ ఇవన్నీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినాక ఒక 2 సంవత్సరాల నుంచి వీళ్ళకు విడుదల చేయడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి?
ఫస్ట్ క్వశ్చన్. వీళ్ళు చెప్తారు కదా జీవో నెంబరు 29, జీవో నెంబర్ 55 గ్రూప్ 1, జీవో నెంబర్ 46 కానిస్టేబుల్, ఇవన్నిటి కారణాల వలన మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి నా కోసం ఏంటంటే మరి దానికి ఇబ్బందులు లేవు, లీగల్ ఇష్యూస్ లేవు, కోర్టు కేసులు లేవు, ఏ విధమైన ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. మరి వీళ్ళు రిలీజ్ చేయాలి కదా, ఎవరు ఆపుతారు వీళ్ళను? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా కాలయాపన. వీళ్ళు జీతాలు తీసుకుంటారు. నేను చెప్తున్నా ఇప్పుడు 4.5 లక్షలు సార్ తీసుకుంటుండు. నేనేం చెప్తున్నా అంటే అంత సామర్థ్యం ఉందా? ఇప్పుడు ఆ 4.5 లక్షల డబ్బులు తీసుకొని పని చేసే అంత సామర్థ్యం ఉందా? అసలు ఒక లెటర్ను చదవలేము. మన సోనియా గాంధీ మేడం ఐ వాజ్ అనేబుల్ టు కమ్ అని దాన్ని చెప్తే ఇది ఆస్కార్ గోల్డ్ మెడల్ ఏదేదో అని చెప్తున్నారు. ఈవెన్ యూ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ అట్లీస్ట్ వాట్ హ్యాస్ రిటర్న్ ఇన్ ద పేపర్. హౌ యూ కెన్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఏదన్నా, బికాజ్ ఎవ్రీ నోటీస్ ఇన్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్. బట్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ హౌ యూ కెన్ బీ ఏబుల్ టు రూల్ ద స్టేట్ అనేది మై క్వశ్చన్. డిఎస్సి విషయంలో కావచ్చు, లేదంటే నిరుద్యోగుల విషయంలో 25,000 నుంచి 30,000 ఖాళీగా ఉన్నాయనేసి ఇంతకుముందు మాట్లాడినాం. సో ఈ ఖాళీలని గవర్నమెంట్ గుర్తించలేకపోయిందా? గుర్తించినా బయటికి చెప్పలేకపోతుందా? ఎందుకు భర్తీ చేసే విషయంలో అలసత్వం వహిస్తుంది? ఇప్పుడు ఖాళీలన్నీ తీసుకుంది మేడం, తీసుకొని కూడా ఇప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 24 పోస్టులు ఉన్నాయి. డైట్ లెక్చరర్లు, దాంతోపాటు బీఈడి డైట్ లెక్చరర్లు తీసుకుంటే 65 పోస్టులు ఉన్నాయి. రైట్, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ మాట్లాడేదాన్ని వీళ్ళకి ఏదో రాసిస్తే కింద ఎవరో రాసిస్తే స్క్రిప్ట్ ఓరియంటెడ్ కాదు. నేను ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ప్రతిదీ కూడా వాల్యుబుల్గా తీసుకొని మాట్లాడుతున్నాను. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా విద్యాశాఖలో తీసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిఎల్లు, జేఎల్లు, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ, పీఈడి, ఆర్ట్ టీచర్, కార్పొరేట్ టీచర్, మ్యూజిక్ టీచర్, యోగా టీచర్, కంప్యూటర్ టీచర్, ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ లేవని చెప్తారు. అసలు ఇంత ఒక సాదాసీదా వ్యక్తే నేను ఇంత క్లియర్గా నేను నెంబర్లు చెప్తున్నా, డిపార్ట్మెంట్ చెప్తున్నా, యూనివర్సిటీ చెప్తున్నా, జూనియర్ కాలేజ్ చెప్తున్నా, డిగ్రీ కాలేజ్ చెప్తున్నా, డైట్ కాలేజ్ చెప్తున్నా, బీఈడి కాలేజ్ చెప్తున్నా, మోడల్ స్కూల్ చెప్తున్నా, హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్తున్నా, అదేవిధంగా గురుకులా చెప్తున్నా, డిఎస్సి చెప్తున్నా, జిల్లా పరిషత్ హై స్కూల్ చెప్తున్నా, డిఎస్సి చెప్తున్నా, కేజీబీపీ కస్తూరబా గాంధీ బాలికా విద్యాలయ చెప్తున్నా, ప్రైమరీ స్కూల్ గురించి చెప్తున్నా. ఒక సాదాసీదా కామన్ మ్యాన్ ఈ డేటా మినిస్ట్రీస్ ఇవన్నీ చెప్తుంటే వీళ్ళు జీతాలు తీసుకొని పొద్దున్న లేస్తే 5-6 మంది మినిస్టర్లు కలుస్తూ ఉంటారు, పర్సనల్ సెక్రటరీస్, ఐఏఎస్లు గైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి తెలియదు అంటారా? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇన్ని ఖాళీలు ఉంటే విద్యారంగాన్ని ఎక్కడికి తీసుకుపోదాం అనుకుంటారు? ఎస్పెషల్లీ ఇప్పుడు డిఎస్సి నిరుద్యోగుల సమస్యల విషయంలో వెంటనే గవర్నమెంట్ని స్పందించాలంటున్నారు. ఏ రకంగా స్పందించాలి? మెగా డిఎస్సిని ప్రకటించాలంటారా? ఇప్పుడు మీరు ప్రైవేట్కి వెళ్తే వేలల్లో మీకు ఏమంటారు శాలరీస్ ఇచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా ఇదే గవర్నమెంట్ పోస్టుల కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? నిజంగా మీలాంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొంత గవర్నమెంట్కి తెలిసేలా ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం మేడం. వచ్చిన మొదటి సంవత్సరంలోనే నింపుతా అని చెప్పారు. మరి ఇప్పుడు 2 years అవుతుంది. ఈ 2 yearsలో హాస్టల్ ఫీజు నేను పర్ మంత్కు యూ బిలీవ్ ఆర్ నాట్ 6,000 పే చేస్తున్నా. స్టడీ హాల్ ఫీజు 1,500 పే చేస్తున్నా. మరి స్టడీ హాల్ ఫీజు, ఈ హాస్టల్ ఫీజు, మరి అంతమంది కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ కోచింగ్ అంతా 2 years గ్యాప్ అయిపోతే సిలబస్ మారుస్తా అని చెప్తారు, కొన్ని సవరిస్తా అని చెప్తారు. మరి సిలబస్ మారినప్పుడు కోచింగ్ తీసుకున్నదంతా వృధా అవుతుందిగా. మరి కోచింగ్ డబ్బులు ఎవరు ఇస్తారు? హాస్టల్ ఫీజు ఎవరు ఇస్తారు? స్టడీ హాల్ ఫీజు ఎవరు ఇస్తారు? అంటే ప్రోలాంగ్ ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటా పోతారు? నిరుద్యోగ భృతి వీళ్ళు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఇవ్వలేదు. ఇవన్నీ కూడా నిరుద్యోగులు ఆర్థిక దోపిడీ జరుగుతుంది. మానసికంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడు మన గ్రూప్ 1 కూడా రీసెంట్గా చూసాము. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు అవకతవకలు జరగలేదని చెప్తా ఉన్నారు. అవకతవకలు జరిగింది జడ్జు బీఆర్ఎస్ పార్టీ, జడ్జు కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి. హీ హ్యాస్ వెరీ వెరీ క్లియర్లీ షోన్, హీ హ్యాస్ సీన్, హీ హ్యాస్ నోన్ ఎవ్రీథింగ్ దట్ వాట్ హ్యాస్ డన్. ఒకటి చిన్న క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. చీర కొంగులో చిట్టీలు అని చెప్పి మనం గతంలో వస్తే రెడ్ హ్యాండెడ్గా ఇన్విజిలేటర్ పట్టుకుంటే డిబార్ చేసిర్రు. మరి నేనేం చెప్తా ఉన్నా అంటే క్వశ్చన్ పేపర్ని నీకు తెలుస్తేనే కదా ఆన్సర్ ఏమనేది రాసుకొని పోయింది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే విత్ యూ, ఇఫ్ యూ హ్యావ్ 1 ticket ఐ బాట్ ఇట్ అంటే ఇట్ వాస్ స్టోలెన్ ఫ్రమ్ యూ. అంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేది ఏసీ కోచ్లు అనేది రైల్వేలు ఉంటుంది. సో ఆ కోచ్ నెంబర్ ఎంత, సీరియల్ నెంబర్ ఎంత, అది స్లీపరా, కోచ్ అది లేకపోతే ఏసీలో టైర్ 1, టైర్ 2, టైర్ 3, ఏ బాక్స్ అని తెలుస్తేనే కదా డేటా ప్రకారం పోయి కూర్చునేది. అది పేపర్ అనేది ఆ విధంగా లేకపోతే ఏ విధంగా చిట్టీలు తీసుకోపోయారు? మరి దానికి ఏం సమాధానం చెప్తారు? జడ్జికి అంత మెచ్యూర్ లేదంటారా? రాజ్యాంగబద్ధ సంస్థ కదా. హైకోర్టు జడ్జి అంటే ఆషామాషి పర్సన్ కదా, ఆషామాషి పర్సన్ ఏం కాదు కదా. వాళ్ళ పూర్వాపరాలు విచారించి సరైన ఆధారాలు ఉంటేనే తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రభుత్వ నిర్లక్ష్యము, ప్రభుత్వం సమర్థత లేకపోవడం వల్లనే పరిపాలన అనేది ఈ విధంగా నీరుగారుతా ఉన్నది. సో ఇప్పటికైనా మేల్కొని సమాధానం చెప్పకపోతే నేపాల్లో ఏమైందో, బంగ్లాదేశ్లో ఏమైందో, ఇండోనేషియాలో ఏమైందో, ఒక కామన్ మ్యాన్ 26 years ఉన్నటువంటి కామన్ మ్యాన్ ఏకంగా ప్రధానమంత్రిని షేక్ హసీనాను
ప్రధానమంత్రి క్యాబినెట్నే తుంగల దొక్కింది. ఆడ బిల్లు పెట్టలేదు, లోక్సభ లేదు, రాజ్యసభ లేదు, ఏ బిల్లు ఆమోదం లేదు, తొక్కుతే పాతాలని పోయారు. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్. వీఆర్ స్ట్రాంగర్ దెన్ యూ, వీఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యూ. So should not underestimate anybody else. So this is my humble request to government, try to release the notifications.